అంటే నువ్వు చెన్నై మీద ప్రేమతో ఈ మాట్లాడుతున్నావా, అతని మీద నిజంగా కోపంతో అంటున్నావా? నిజంగానే సార్, నిజంగా ఇష్టం. నన్ను చాలా హింసించాడు సార్ విష్ణువర్ధన్. కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా అయ్యావు నాన్నా. 100% నీ మనసులో చెన్నయ్య ఉన్నాడు, అంతేనా? అవును సార్. నువ్వు లోపలికి వెళ్ళికొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? నేను వరదతో మాట్లాడతానమ్మా, మాట్లాడాక నేను పిలుస్తా. ఈ 3 ఏళ్లలో ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో ఆ అమ్మాయి స్వయంగా ఏం చెప్పిందో మీరు విన్నారు కదా. ఇది ఈ అమ్మాయి వెర్షన్. ఇప్పుడు స్వాతి భర్త విష్ణువర్ధన్, అతనేమంటాడో తెలుసుకుందాం. విష్ణువర్ధన్, నాన్న సార్. మీ దేవుడు ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లి సార్ మాది. ఉప్పరపల్లి? నాకు తెలుసు ఉప్పరపల్లి. నీకు పెళ్ళే సమయంలో నీ వయసు ఎంత? 25 సార్. 25. ఉమ్, అంటే నువ్వు మేజర్వే. ఉమ్, అంటే 21 సంవత్సరం వస్తే మేజరు. ఉమ్, కానీ ఆడదానికి కనీసం 18 సంవత్సరాలు రావాలి, ఉమ్, అప్పుడు మేజర్. ఉమ్, అప్పుడు తన నిర్ణయం తను తీసుకుంటుంది, ఉమ్, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ అబ్బాయిని చేసుకోకూడదు. ఉమ్. కానీ నువ్వు స్వాతిని 14 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నావు, అవునా కాదా? కాదు సార్. ఆ. వాళ్ళమ్మ వాళ్ళ నాయన 20 సంవత్సరాలు అని చెప్పింటేనే చర్చిలో కూడా వాళ్ళు సంతకం పెట్టింటేనే చేసుకున్నా సార్. ఆ పెళ్లి చెల్లదు. ఉమ్, ఇప్పుడు ఆ పెళ్లి ప్రకారంగా స్వాతిని కావాలంటే కావాలి సార్. ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్లో కోర్టులో కేసు పెడితే నేను జైల్లో పెడతాను. పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉమ్. ఎలా పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో క్లుప్తంగా చెప్పు, నీ నోటితో చెప్పు. ఆ అమ్మాయి వెళ్ళిపోలేదు సార్. ఆ, చెవులకు ఆపరేషన్ జరిగింటే ఎవరికి? ఆ అమ్మాయికి చేయించాను. వాళ్ళ అమ్మ కూడా ఉండేది అప్పుడు నా దగ్గర. వాళ్ళ అమ్మను ఆ అమ్మాయిని నేనే ఆటోలో తీసుకుపోయి వాళ్ళ ఊర్లో ఆత్మకూరు నల్లకావల గ్రామంలో వదిలిపెట్టాను. వాళ్ళ ఇంటి దగ్గర దించిపెట్టాను ఆడ ఇంటి దగ్గర. ఏం వాళ్ళ అమ్మాయి చెప్పింది, 1 నెల తర్వాత నేనే తీసుకొస్తా కాపురానికి ఉమ్, అని పంపింది. నేను వచ్చేసిన. ఉమ్, నెల తర్వాత పోతే పంపిలే, అమ్మాయి రానంటది. నేను అతనితోనే వెళ్ళిపోతాను, అతనితోనే లేచిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. నా భర్తతో నాకు విడాకులు ఇప్పండి, నేను ఇతనితోనే ఉంటానని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,